गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव।
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ esoteric philosophy, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం కార్యక్రమం. 24వ పాఠము 18/5/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచ్చే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపములో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచు ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1832 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చింది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన యంతి హెచ్ హాస్కిన్స్
అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇక్కడ అధ్యయనం జరుగుతున్న పద్ధతి, మనం ప్రతిదీ ఏ విషయమైనా కానీ కొంత అవగాహనతో మొత్తం మనకి దర్శనమిస్తుంది, మొత్తం అర్థమవుతుంది. అవగాహన లేకపోవటం వల్లే మనం ఏ కార్యక్రమంలో ఉన్నామో, ఎక్కడున్నామో దానికి సంబంధించి మనం పూర్తిగా చేయలేకపోతాం, పూర్తిగా దాంట్లో పాల్గొలేకపోతాం. ఇప్పుడు మన అధ్యయనం ఎలా జరుగుతుంది? ఈ అధ్యయనం జరుగుతున్న పద్ధతి ఏమిటంటే, వింటూ ఉండండి, నోట్స్ వ్రాసుకోనక్కర్లేదు. ఇటువంటి అధ్యయనాల క్లాసులు కానీ జరుగుతుంటే ఇక నోట్స్ చెప్పుకుంటాం, నోట్స్ వ్రాసుకుంటూ ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అక్కర్లేదు, నోట్స్ వ్రాసుకోనక్కర్లేదు, గుర్తు పెట్టుకునక్కర్లేదు. ప్రశాంతముగా కనులు మూసుకుని ప్రతి అక్షరమును వింటూ చెబుతున్న విషయములకు సంబంధించి దృశ్యమానముగా ఒక సినిమా వలె ఊహించుకుంటూ ఆ దృశ్యములను చూస్తూ ఉన్నాము అన్న భావనలో ఉండండి. చేయవలసింది ఏంటనమాట, మనం ఉదాహరణలు చెప్తున్నా కానీ, ఈ టెక్స్ట్కి సంబంధించి వివరిస్తున్నా కానీ ఇదంతా కూడా దృశ్యమానంగా మనం చూడాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్ అన్నాం, మద్రాస్ టు హైదరాబాద్, మద్రాస్ ఆరిజినేటింగ్ స్టేషన్ అన్నాము. అప్పుడు ఆ స్టేషన్లు అవన్నీ మన ప్రయాణం చేస్తున్నట్టుగా అలా భావన. మద్రాస్ ఆరిజినేటింగ్ స్టేషన్ అంటే ప్రారంభం స్టేషన్, అది అక్కడి నుంచి బయలుదేరింది. అంటే అది దేనికి మనం చెప్పుకుంటున్నాము? డిసెండింగ్ ఆర్క్, అనేకత్వం, ఏకత్వం నుంచి అనేకత్వానికి ఎలాగా, ఒకటి అనేకం ఎలాగైంది అనే దానికి అది గుర్తు. హైదరాబాద్ వచ్చేటప్పటికల్లా పూర్తిగా స్థూల జగత్తుకు వచ్చేసినట్టు. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ నుంచి మద్రాసుకి మళ్ళీ ఆరిజినేటింగ్ స్టేషన్కి వెళ్ళిపోవడం. దాన్ని ఏమంటాము? అప్ అంటాం. ఆ పదాలు కూడా చూడండి. ఇదేమో డౌన్, మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు దాన్ని డౌన్ అంటారు. ఆ ఎక్స్ప్రెస్ నెంబర్ చెప్తూ డౌన్ అని అంటారు. ఇది అప్, ఇక హైదరాబాద్ నుంచి మరలా అప్ అంటే మళ్ళీ అసెండింగ్ ఆర్క్ మనకి, ఎందుకంటే వచ్చిన చోటకి మళ్ళీ వెళ్తున్నాం మనం, ఆరిజినేటింగ్ స్టేషన్కి పోయి చేరుతున్నాం మనం. అట్లా మనం దృశ్యమానంగా బాగా వింటూ ఆ దృశ్యాలని భావించుకుంటూ ఆ దృశ్యంలో ఉండిపోయాం అనుకోండి, ఒక అనుభూతి లాగా అయిపోతుంది. ఆ అనుభూతే మనల్ని ఆ విషయాల పట్ల మనలో ఉన్నవి అవన్నీ
ఇప్పుడు మీ దగ్గర లేని విషయము చెప్పేదేమన్నా ఉందా? ఎవ్వరైనా ఎక్కడైనా మన దగ్గర లేని విషయము చెప్పడం అనేది ఉంటుందా? లేదు. స్పష్టము మన దగ్గర ఉన్నది. కాకపోతే నిద్రాస్థితిలో ఉంది. అవతల వాళ్ళు చెప్పడం వల్ల అది మేలుకుంటూ ఉంది. అంతకంటే ఏం లేదు. వాటి ద్వారా మీకు కలిగిన అనుభూతే మీలో నిద్రాణమై ఉన్న ఆ విషయములను మేల్కొల్పుతుంది. ఎందుకంటే మనమందరము ఇనుప ముక్కలు అయితే గ్రంథము అయస్కాంతము వలె పనిచేసి మనలనందరినీ అయస్కాంతముగా మార్చేస్తుంది. ఇది జరుగుతుంది. మనం ఇప్పుడు మన అధ్యయనం ఎలా కొనసాగుతుంది అంటే మనందరం ఇనుప ముక్కలుగా ఉన్నాం. అయస్కాంతంగా మారిపోతాం. అయస్కాంతంగా మారటానికి సాధనలేం లేవు. ఇనుప ముక్క ఏమన్నా యోగాసనాలు, మెడిటేషన్‌లు ఏమన్నా చేసిందా అది? ఏం లేదు. అయస్కాంతం దగ్గరకొచ్చింది. ఇది అయస్కాంతం అయిపోయింది. ఇట్లాగనమాట. ఇది అంటే మనం 4థ్ రౌండ్‌లో ఉన్నాం మనం. ఇప్పుడేంటంటే ఒక క్రమ పద్ధతిలో ఇది అభివృద్ధి జరుగుతూ ఉంది. లా ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం పరిణామ అభివృద్ధి క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది. అంటే మనం పుట్టినప్పటి నుంచి మరి ఇప్పుడు దాకా మనం ఎలాగ అభివృద్ధి చెందాము క్రమక్రమంగా అట్లాగా. అయితే ఇది 7th రౌండ్‌కెళ్ళేటప్పటికల్లా అప్పుడు చేసే బోధన అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఏదైతే అధ్యయనం చేస్తున్నామో, ఏ పద్ధతిలో చేస్తున్నామో, ఈ పద్ధతి 7th రౌండ్‌లో జరుగుతూ ఉండగా అప్పుడు వస్తున్న అప్పుడి పద్ధతి అన్నమాట ఇది. మనం ముందే 4th రౌండ్‌లోనే చెప్పుకుంటున్నాం మనం. అయితే కొంచెం కష్టం అనిపించవచ్చు. ఇది 4th రౌండ్‌కి సంబంధించిన విషయాలు చెప్తుంటే కొంచెం అర్థమవుతున్నట్టుగా ఉంటుంది. ఆ పద్ధతిలో చెప్తుంటే. అంటే నోట్స్ రాసుకోవటం జాగ్రత్తగా, వాటిని గుర్తుపెట్టుకోవటం, వాటిని చదవటం, ఇవన్నీ చేస్తుంటే ఇది 4th రౌండ్‌కి సంబంధించింది. కానీ మన 7th రౌండ్‌కి సంబంధించిందేంటి? వినుటతోనే, అంటే అవగాహనతోనే ఆత్మదర్శనం ఇట్లాగైపోతుందనమాట. అయితే మరి ఇప్పుడు కాదు కదండీ! 7th రౌండ్‌లో కదా మీరు చెప్పాల్సింది. ఇప్పుడు చెప్తే మాకెలాగా వస్తుంది మరి? మేము 4th రౌండ్‌లో ఉన్నాం. 4th సెన్సే మాకు మేల్కొన్నది. 7th సెన్స్ మేల్కోలా. 5th సెన్స్ మేల్కోలేదు. 6th సెన్స్ మేల్కోలా. 7th సెన్స్ అసలు మేల్కోలేదు. అయితే మేల్కోలేదంటున్నాం గానీ లేదంటలేదుగా. మన దగ్గర ఉన్నాయి గదా! 5th, 6th, 7th సెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. వాటిని మేల్కొలిపితే మేల్కుంటాయి అవి. ఇప్పుడు ఆ పద్ధతిలో చేసుకుంటున్నాం మనం. అత్యంత తేలికగా ఈ విషయాన్ని వివరించుకుంటూ ఉన్నాం అన్నమాట. ఓకే. మనం నిన్న ట్రయాంగిల్ ఒకటి ఏర్పడింది. ఎట్లాగా? వన్ రియాలిటీ, పరబ్రహ్మం. తర్వాత స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ అండ్ మ్యాటర్, లేకపోతే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. వీటితో అంటే విరాట్ పురుషుడు, మూల ప్రకృతి, ఈ ఇద్దరు బయటకు వచ్చినట్టుగా కొంచెం వ్యక్తమైనట్టుగా ఉంది. అయితే ఆయనతోనే ఉన్నారు వాళ్ళు. అక్కడ డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఇద్దరు వేరు వేరు అంటానికి లేదు. ఒకే దాని యొక్క 2 ఫేసులుగా ఉన్నాయి. ఆయన యొక్క 2 ఫేసులు అన్నట్టుగా ఉందన్నమాట. 2 ముఖాలు అన్నట్టుగా. అంతే తప్పితే ఇంకా డిఫరెన్షియేషన్ రాలేదు. ఇంకా వేరు భావన, అనేకత్వం అనేది ఇంకా రాలేదన్నమాట. ఇది ఎలాగుంటుందంటే మనం ఒక పెన్సిల్ తీసుకుని 2 వైపులా చెక్కామనుకోండి. చెక్కిన తర్వాత ఒకవైపు స్పిరిట్, ఒకవైపు మ్యాటర్ ఇలాగ అడ్డంగా పెట్టాం. దాన్ని ఇటు తిప్పి ఇలాగ పెడితే మళ్ళీ ఆ మ్యాటర్ దల్లా స్పిరిట్ అయిపోతుంది. స్పిరిట్ దల్లా మ్యాటర్ అయిపోతుంది. అట్లా ఒకదానికొకటి స్పిరిట్ మ్యాటర్ గాను ఉండొచ్చు, మ్యాటర్ స్పిరిట్ గాను ఉండొచ్చు అన్నట్టుగా అంత దగ్గరగా ఉన్నాయన్నమాట. ఆ డిఫరెన్షియేషన్ లేకుండా ఒకదానిలో ఒకటి అన్నట్టుగా ఉందన్నమాట. ప్రస్తుతానికి అక్కడికొచ్చాం మనం. ఆ తర్వాత ఏం జరిగింది?
ఇవి అలాగ ఉంటే మరి ఆ నెక్స్ట్ కథలకి ఎలాగా, ఆ నెక్స్ట్ దానికి వెళ్ళడం ఎలాగా? కదలిక లేకుండా, చలనము లేకుండా తరువాత వాటికి అంటే మద్రాసు స్టేషన్లో బండి ఉంది. బండి ఉంటే ఎట్లాగా? కదలాలి కదా. బండి బయలుదేరి ఇక ఊళ్ళు దాటుకుంటూ రావాలి హైదరాబాద్ వెళ్ళాలంటే. అట్లా ఇప్పుడు అది కదలటానికి ఎలాగా? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు. మూల విరాట్ పురుషుడు, మూల ప్రకృతి. అంటే వీళ్ళిద్దరూ దేనికి సంకేతంగా వస్తారంటే అది వస్తుంది మనకి. కన్సిడరింగ్ దిస్ metaphysical triad as the root from which proceeds all manifestation. ఈ త్రిభుజం నుంచి ఇక మొత్తం బాగా వ్యక్తమవుతూ ఉంటుంది అనమాట. సృష్టి అంతా వారి నుంచి ఆవిర్భవిస్తూ ఉంటుంది. The great breath assumes the character of pre-cosmic ideation. మనకి స్పేసు, టైం వాటికి ప్రతీకగానే విరాట్ పురుషుడు, మూల ప్రకృతి. చోటు ముందు ముఖ్యంగా ఏంటంటే చోటు, ఆ చోటుగా ఏర్పడింది. ఆ చోటులో కదలికి కాలం వచ్చిందనమాట. చోటు అంటే దేశము, కాలము ఆ రెండు ఏర్పడ్డాయి. ఈ రెండింటిని కదిపేది, చలింపజేసేది గ్రేట్ బ్రెత్. అది ఆయన నుంచి వచ్చింది. మహాశ్వాస, మహాశ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. అది నిరంతరము ఇక జరుగుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎటర్నల్. అక్కడి నుంచి మన వరకు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి శ్వాసిస్తూనే ఉంది. ఒక ఇసుక రేణువు శ్వాసిస్తూనే ఉంది. ఈ చోటులో ఉన్నటువంటి సమస్త అణువు శ్వాసిస్తూనే ఉంటుంది అన్నమాట. అట్లా ఉండడం వల్ల, ఆ శ్వాసించడం వల్లే ఒకదానికి ఒకటి మనకి సంబంధం ఉండి, లేకపోతే ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టు అయిపోతుంది అన్నమాట. అదంతా ఒక యూనిట్ గా అయిపోతుంది ఈ శ్వాసక్రియ వల్ల. Great breath assumes the character of pre-cosmic ideation. ఈ ప్రీ-కాస్మిక్ ఐడియేషన్ అంటే ఇంకా అప్పటికి విశ్వం ఆవిర్భావం జరగలేదు. ప్రీ అంటే అంతకు ముందుది, విశ్వ ఆవిర్భావానికి ముందుదనమాట. ఐడియేషన్ అంటే మైండ్కి సంబంధించింది, అంటే ఆలోచనకి సంబంధించింది, సంకల్పం. అది మైండ్కి సంబంధించింది. అంటే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ ఏమంటామంటే యూనివర్సల్ మైండ్. యూనివర్సల్ మైండ్ అనే ఇంకొక పేరుతో పిలుస్తుంది. ఈ ప్రీ కాస్మిక్ ఐడియేషన్ కన్నా యూనివర్సల్ మైండ్ అంటే మనకి ఇంకా తొందరగా అర్థం. మైండ్ అంటే మనసు, మనకి ఎలాగైతే మనసు ఉంది, మనసు దేనికోసం అంటే ఆలోచనల కోసం. ఆలోచన చేయాలి, ఆలోచన కదలాలి అంటే మనసు. ఈ మొత్తానికి సంబంధించి, ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ఒక విరాట్ పురుషుడి యొక్క మైండ్, విరాట్ పురుషుడి యొక్క మైండ్ గా ఈ ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అది ఎవరు చేస్తున్నారు? గ్రేట్ బ్రెత్. ఈ మహాశ్వాసక్రియ ఏదైతే ఉందో అది ఆ యూనివర్సల్ మైండ్ ని ప్రారంభించింది అనమాట. ఇట్ ఈస్ ద ఫాన్స్ ఎట్ ఆరిగో. ఫాన్స్ ఎట్ ఆరిగో ఇది కూడా లాటిన్ వర్డ్స్ అన్నమాట. అంటే సోర్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ సంథింగ్. ఫాన్స్ ఎట్ ఆరిగో, source and origin of something. It is the fons et origo of force. A great breath ఏంటన్నమాట అంటే ఈ విశ్వానికి సంబంధించి విశ్వ ఆవిర్భావము, ఈ సృష్టి ఎలాగ ఆవిర్భావం, సృష్టి నడకకి, సృష్టి కదలటానికి, చలించడానికి కావలసినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఫోర్స్, ఆ ఇది మూలంగా ఉన్నటువంటి శక్తి, మూల శక్తి అనమాట. గ్రేట్ బ్రెత్ అన్నది మూల శక్తి, ఆరిజన్ అండ్ సోర్స్.
అక్కడి నుంచే మొత్తం శక్తి మనకి బహిర్గతం అవుతూ ఉన్నది. అంతకుముందు ఏమీ లేదు. వన్ రియాలిటీ, పరబ్రహ్మం అలా ఉంది అంతే. దాన్ని మనం ఎలా చెప్పుకున్నాం, వన్ ఫండమెంటల్ లాలో అలా చెప్పుకున్నాం. సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం అని వన్ ఫండమెంటల్ లా అంటే ఉంది అంతవరకే. దాని తర్వాత దానికి ముందు దాని వెనక అన్నట్టు ఏం లేదు. దానికి గురించి అది ఒక్కటే, దాని గురించే చెప్పుకున్నాం. అలాగే 4 బేసిక్ ఐడియాస్ లో కూడా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నదంతా ఒకటే అని అది అక్కడ కూడా అలాగే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇదేంటంటే మనకి సీక్రెట్ డాక్టర్న్ లో ఈ ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఈ 3 మూల ప్రతిపాదనలు మొదట్లో ఇవ్వబడ్డాయి. 13వ పేజీలోనే పురాయంలో అంటే ప్రవేశిక అని ఏదైతే అంటామో ఇంకా టెక్స్ట్ బిగిన్ కాలేదు సీక్రెట్ డాక్టర్. ఆ ప్రారంభంలోనే ఇది ఇచ్చారన్నమాట. ఈ అట్లా సీక్రెట్ డాక్టర్ లో ఉన్న వరుస ప్రకారం చూసుకుంటా దీన్ని ముందు అధ్యయనం చేసాం అనుకోండి, ఇది మనకు అంతుపట్టేది కాదు. ఇప్పుడు మనం వన్ ఫండమెంటల్ లా తీసుకొచ్చి ఆ వన్ ఫండమెంటల్ లా ఎక్కడ ఉంది మళ్ళీ, అది సీక్రెట్ డాక్టర్ లోనే 120వ పేజీలో ఉంది. ఫస్ట్ పార్ట్ లోనే 120వ పేజీలో ఉంది. దాన్ని ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ అది మన ముందు పెట్టారు. ముందు అంటే దేని తర్వాత ఏది మనం అధ్యయనం చేస్తుంటే, దేని తర్వాత ఏ విషయం తెలుసుకుంటా ఉంటే ఇది ఒక చక్కటి ఇదిగా మనకి దర్శనం ఇస్తుంది, పూర్తిగా అవగాహన అవుతుంది అన్న పద్ధతిలో మనకి ఈ గ్రంథంలో అందించారు అన్నమాట. కాబట్టి మనం ఆ ఎక్కడో 120వ పేజీలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ చెప్పారు వన్ ఫండమెంటల్ లా. అంటే ఏమీ సంబంధం లేదు ఇక ఈ సృష్టితో అసలు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా ఆ ఒక్కటి ఎలాగ ఉంది అనే విషయమే అక్కడికి వచ్చింది. ఆ తర్వాత 4 బేసిక్ ఐడియాస్ లో కూడా అట్లాగే దానికి సంబంధించి చెప్పుకున్నాం. అట్లా ఒకటి ఎలా ఉంటుంది అనేది మనకి ఒక అవగాహన వచ్చింది. వన్ రియాలిటీ, పరబ్రహ్మం, ఆ స్థితి అలాగ ఉంటుంది. ఎందుకంటే మనం ఊహించడానికి కూడా వీల్లేని ఇది కదా అది. దాన్ని మనకి గ్రహించడానికి వీలుగా ఓహో ఇలాగా అన్న విషయంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పుడు ఈ 13వ పేజీలో ఉన్నటువంటి సీక్రెట్ డాక్టర్ లో ప్రథమంలో ఇచ్చినటువంటి 3 మూల ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ప్రతిపాదన ఏదైతే ఉందో ఒకటి అనేకం ఎలాగైంది. ఇప్పుడు మనకి హౌ ద వన్ బికమ్స్ ద మెనీ, హౌ ద వన్ బికమ్స్ ద మెనీ, అది మొదటి ప్రతిపాదన. ఇప్పుడు అది మనకి ఆ ఒక్కటి ఉన్నది అనేది మనకు అర్థమైంది. ఆ ఒకటి అనేకం ఎలాగవుతా ఉన్నది, అంతేగాని ఆ ఒకటి అక్కడుండి ఈ సృష్టి ఇలా జరుగుతూ ఉంటుంది, ఆ ఒకటే ఈ సృష్టి మొత్తానికి సంబంధం లేదు అన్నట్టుగా లేదు. అది ఇప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి మనం మన చుట్టూ ఏది చూసినా సరే ఆ ఒకటి సంబంధించిందే. ఎందుకంటే ఒకటే అనేకమైంది అన్న విషయం మనకు అవగాహనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇక ఒకటి తప్ప ఇంకొకటి లేదు అన్న దాంట్లోకి వచ్చేస్తున్నాం నెమ్మదిగా. ఈ మొదటి ప్రతిపాదనలో అది ఇంకా స్పష్టత వచ్చింది మనకి. అలాగా హౌ ద వన్ బికమ్స్ ద మెనీ, ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దైవము సృష్టిగా వ్యక్తమొగుట అను దివ్య ధర్మం, అది ఫస్ట్ ప్రపోజిషన్ లో మనకి అందజేయబడుతుంది అనమాట. అది తెలియడానికి ద డాక్టర్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మ విద్య, ఆ పద్ధతిలో మనకి ఈ మొదటి ప్రతిపాదన అందజేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ ఫోర్స్ అంతా మొత్తం శక్తితో నడుస్తుంది కదా. శక్తి అంతా ఎక్కడిది? కథలకి. నేను మాట్లాడుతుంటే మీ దాకా వినిపిస్తూ ఉంది. ఎట్లా వినిపిస్తుంది ఇదంతా? ఇక గ్రహాలు, నక్షత్రాలు అన్ని ఎలాగా పరిభ్రమిస్తూ ఉన్నాయి, ఏది నిలకడగా లేదు, మొత్తం పరిభ్రమణంలోనే ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. మనం మామూలు ఒక చిన్న వస్తువునే
అది తిప్పాలి అంటే ఎంతో శక్తిని దాని మీద ప్రయోగించాలి. అటువంటిది అంతంత సైజుల్లో, అంత బ్రహ్మాండమైనటువంటి సైజుల్లో ఉన్నటువంటి అవి వాటి ఎలా తిరుగుతున్నాయి వాటంతట అవే. ఈ మొత్తానికి ఒక శక్తి సరఫరా అవుతూ ఉన్నదన్నమాట. ఫోర్స్, దివ్య శక్తి. అది ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? ద గ్రేట్ బ్రెత్, మహా దివ్య శ్వాస. ఆ శ్వాస క్రియ వల్ల, ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల ఈ శక్తి ఇలాగా వస్తూ ఉన్నది. ఫోర్స్ అండ్ ఆఫ్ ఆల్ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ and supplies the guiding intelligence in the vast scheme of cosmic evolution. అక్కడి నుంచి ఏమవుతుందన్నమాట? యూనివర్సల్ మైండ్ ఇంకా కాన్షియస్నెస్ గా కిందకి దిగుతూ విడివిడిగా ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క ఆత్మ ఉంది అన్నట్టుగా మనం భావిస్తున్నాం కదా. ఉన్నది ఒకే ఆత్మ అయినప్పటికీ, విశ్వాత్మ ఒకటే అయినప్పటికీ అనేక ఆత్మలు, కోటాను కోట్ల ఆత్మలు ఉన్నట్టు అనుకుంటున్నాం. వాటన్నిటికీ సప్లై చేసినట్టుగా. తర్వాత ఈ మొత్తం మనందరం కూడా ఆలోచించడానికి కావలసినటువంటి శక్తి, గైడింగ్ ఇంటెలిజెన్స్, ఆ బుద్ధిని, ఆ మేధస్సుని అది సప్లై చేస్తుంది. అది గ్రేట్ బ్రెత్ అన్న ఇన్ ద వ్యాస్ట్ స్కీమ్ ఆఫ్ కాస్మిక్ ఎవల్యూషన్. ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో. మళ్ళీ ఎవల్యూషన్ అంటేనే లా ఆఫ్ ఎవల్యూషన్. ఈ విశ్వం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో, హఠాత్తుగాను ఉండదు, అలాగను స్లోగాను ఉండదు. ఒక పద్ధతి ప్రకారం క్రమక్రమ అభివృద్ధి, ఎక్కడికక్కడికి ప్రతి క్షణం అభివృద్ధిలోకి. మరి మొక్క చూడండి, మనం విత్తనం వేసాము, నేల మీద ఏమీ లేదు. విత్తనం భూమిలో నాటాము, నేల మీద ఏమి లేదు. గుంట తీసాము, గుంటలో ఆ లోపలగా మనం విత్తనాన్ని నాటాము, రోజు నీళ్లు పోస్తున్నాం, అంతే, పైకి ఏం లేదు. ఒక రోజుకి ఆ విత్తనంలోంచి 2 ఇది వచ్చేసినాయి, కాండం లాగా వచ్చేసింది. ఇంకా అట్లాగా అది పెరుగుతూ మహావృక్షం అయిపోయింది. అది ప్రతి క్షణం అభివృద్ధికే ఉంది, అది అభివృద్ధి చెందుతూనే ఉంది. మనందరం కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నాం, ముందుకి. ఆన్ ద అదర్ హ్యాండ్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అంటే మూల ప్రకృతి. ఇదేమో ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటే యూనివర్సల్ మైండ్ కి సంబంధించింది. ఇది ఇలాగ వచ్చింది. స్పిరిట్ కి సంబంధం అన్నట్టుగా, ఆత్మకి సంబంధం అన్నట్టుగా, జీవము కి సంబంధము అన్నట్టుగా. మరి జీవం ఒక్కటి ఉన్నది కదా. జీవం ఉండాలి అంటే, ఆత్మ ఉండాలి అంటే, ప్రజ్ఞ ఉండాలి అంటే, మనసు ఉండాలి అంటే, మరి దానికి ఒక ఉపాధి కావాలి, రూపం కావాలి. ఆ రూపానికి సంబంధించి మెటీరియల్ సబ్స్టెన్స్ కావాలి. ఏంటది? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి ఈస్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అబ్సల్యూట్ which underlies all the objective planes of nature. అంటే రూప జగత్తుని సృష్టించడానికి కావలసినటువంటి మ్యాటర్ని ఈ మూల ప్రకృతి సప్లై చేస్తుంది అన్నమాట. మూల ప్రకృతి నుంచి అలాగ వస్తుంది. ప్రీ కాస్మిక్ ఐడియేషన్ విరాట్ పురుషుడు నుంచి ఈ జీవానికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది, వీటికి ఆ చైతన్యానికి సంబంధించింది ఆయన నుంచి వస్తూ ఉంది. ఆ చైతన్యం ఉండటానికి కావాల్సిన ఉపాధికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో, మ్యాటర్, పదార్థము, రూపము, అదంతా మూల ప్రకృతి నుంచి సప్లై అవుతుంది. మూల ప్రకృతి అలాగ మారుతూ ఉంది. అంటే మూల ప్రకృతి ఒక చోట ఉండి ఈ సప్లై, ఇది మనం మామూలుగా చూస్తున్నట్టుగా ఆ మ్యాటర్ ని సప్లై చేసి ఇక్కడ మనం రూపంగా ఏర్పాటు చేయటం, రూప జగత్తు అన్నది కాదు. మూల ప్రకృతే 7 లోకాలకి సంబంధించి, ఏ లోకానికి సంబంధించిన అణువులతో ఆ లోకంలో ఉంటూ ఈ స్థూల జగత్తు వరకు కానీ మ్యాటర్ గా మారింది. మూల ప్రకృతే మ్యాటర్ గా మారింది. ఈ మూల ప్రకృతి ఎక్కడ ఉంది? వన్ రియాలిటీ నుంచి బహిర్గతమైనటువంటి ఒక శక్తి, ఒక అంగం.
ఒక విభాగం, విరాట్ పురుషుడు ఒక విభాగం. ఆ విరాట్ పురుషుడు కిందకి కిందకి దిగుతూ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అయిపోయింది. ఎవరికి ఒకళ్ళకి ఒక్కొక్క ఆత్మ, నా నా ఆత్మ నీది, నాది, మీ ఆత్మ మీది అన్నట్టుగా. ఉన్నది ఒకే ఆత్మ అయినా కానీ మనం కోటాను కోట్ల ఆత్మలుగా చీలిపోయినట్టు అయిపోయింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ విరాట్ పురుషుడే ఆత్మలుగా మారాడు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆయనే కిందకి దిగుతూ దిగుతూ వచ్చాడు తప్పితే వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ ఇదంతా జరుగుతుంది అన్నది కాదన్నమాట. అయితే అక్కడ ఆ స్థితిలో అట్లాగా ఉంటుంది. కిందకు వచ్చే కొన్ని స్థితులు మారుతూ ఉంటాయి. ఆఫ్ ద అబ్సల్యూట్ విచ్ అండర్లైస్ ఆల్ ద ఆబ్జెక్టివ్ ప్లేన్స్ ఆఫ్ నేచర్. అంటే ఈ లోకాలకి సంబంధించి, అంటే మనకి సింపుల్ గా మనం దివ్య జ్ఞాన ప్రబోధన చెప్పుకున్నప్పుడు ఏం చేసాం అనమాట, జీవ ప్రసారాలుగా చెప్పుకున్నాం. మొదటి జీవ ప్రసారం 3వ మూర్తి నుంచి ఏం జరిగింది? లోకాలు తయారు చేయబడ్డాయి. లోకాలు తయారు చేయబడాలంటే అంతా మరి రూపానికి సంబంధించిందే కదా, అంత మ్యాటర్కి ఏది పదార్థానికి సంబంధించిందిగానే ఉంది దాంట్లో. ఆ లోకాలకి ఆత్మలని అట్లాగా కాకుండా కొత్త లోకాలుగా ఏర్పరచబడింది మొదటి జీవ ప్రసారంతో. రెండో జీవ ప్రసారము సంయోగ శక్తిని తీసుకుని ఈ ఆయా లోకానికి సంబంధించిన అణువులతో రకరకాల అణువుల్ని సంయోగం చేసి కలిపి రూపాలని తయారు చేసి ఆ రూపాలకి తాను చైతన్యమైంది. అంటే ఇప్పుడు ఏమైందనమాట, మూల ప్రకృతి, విరాట్ పురుషుడు రెండు కలిసిపోయి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి అన్నమాట. మూల ప్రకృతి ఏమో ఈ సబ్స్టెన్స్ గా, ఈ రూపానికి సంబంధించిన మ్యాటర్ గా, ఈ లోకం ఆ మ్యాటర్ ఎక్కడుంది, లోకాలకి సంబంధించిన మ్యాటర్ గా ఉంది. దాంతో ఈ రూపాలని తయారు చేసి రెండో జీవ ప్రసారం అంటే విరాట్ పురుషుడు తాను చైతన్యమయ్యాడు. దాన్ని అట్లాగా 7 లోకాలకి స్థూల జగత్తు దాకా అలాగ వచ్చేసింది. అనేక రూపాలు, ఏ లోకానికి సంబంధించిన రూపాలు ఆ లోకాలకు తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు? వాళ్ళే. ఇక్కడ వేరే మ్యాటర్ ఉంటే, ఇక్కడ వేరే ఇది ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ తయారు చేశారని అనటానికి లేదు. మనకి స్థూల లోకంలో, ఈ స్థూల జగత్తులో మనకి మామూలుగా ఈ భూలోకంలో ఏం జరుగుతుంటుంది, ఒక చోట మ్యాటర్ ఉంటుంది, పదార్థం. ఆ పదార్థం అంటే మట్టి ఉంటుంది, ఒక బస్తాలో మట్టి తీసుకుని వస్తాడు, ఆ అచ్చు ఉంటుంది, ఆ అచ్చులో మట్టి పోసి ఆ వినాయకుడి విగ్రహాలు తయారు చేసుకుంటాడు. అట్లా వేరు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ. కానీ అసలు విషయం ఏంటి, ఆ మట్టి, ఆ వన్నెస్, ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో ఆ వన్ రియాలిటీ నుంచి వచ్చినటువంటి మూల తర్వాత ఆ విగ్రహంగా తయారవటం, ఆ విగ్రహం చైతన్యంలోగా ఉండటం, ఇదంతా ఎక్కడికి మళ్ళీ ఆ విరాట్ పురుషుడికి సంబంధించింది. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ విరాట్ పురుషుడు, ఆ మూల ప్రకృతే ఇలాగా చేయటం అన్నమాట. వాళ్ళే ఇలాగా మారుతూ ఉండడం. అంటే ఒకటే అనేకమైంది అంటే వీళ్ళు ఒకటికి సంబంధించిన వాళ్ళు కదా, ఒకటే ఒకటిగానే వచ్చేస్తే ఇట్లాగా వీళ్ళు పడదు. కాబట్టి ఇలా అనేకత్వంలోకి రావడానికి కావాల్సినటువంటి ప్రక్రియ, ఒక ప్రాసెస్ క్రమక్రమంగా దిగటానికి అట్లాగా, మళ్ళీ క్రమక్రమంగా పైకి ఎక్కడం ఎలాగా అనే దానికి సంబంధించిందిగా వాళ్ళే అలాగా దిగుతూ దిగుతూ వచ్చారు. మళ్ళా ఆరిజినేటింగ్ స్టేషన్కి వెళ్ళడానికి మళ్ళీ పైకి ఎక్కుతూ వెళ్ళారు. జస్ట్ యాజ్ pre-cosmic ideation is the root of all individual consciousness. Pre-cosmic ideation అంటే మనకి యూనివర్సల్ మైండ్. అంటే దానికి డిఫరెన్షియేషన్ ఏం లేదు, వాళ్ళ దగ్గర డిఫరెన్షియేషన్ లేదు. మనకి ఇట్లా కనిపిస్తుంది తప్పితే అనేకత్వము అని, వాళ్ళు ఏకత్వంలోనే ఉన్నారు. Pre-cosmic ideation is the root of all individual consciousness. ఇప్పుడు మనకి 2 భాగాలుగా మనకి ఉంది కదా, రూపాన్ని ఆశ్రయించినటువంటి చైతన్యం, రూపాన్ని నడుపుతున్నటువంటి చైతన్యము, జీవము. అంటే రూపము, జీవము లేక చైతన్యము.
రెండు ఉన్నాయి కదా, ఈ రెండు మనకి రెండుగా ఉన్నాయి కాబట్టి అక్కడ రెండు అని మనం పెట్టుకున్నాం. ఆయన నుంచి రెండు ఒకటిగానే ఉన్నాయి కానీ రెండుగా విభజింపబడి అక్కడ విరాట్ పురుషుడు అంటే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అది ఎట్లాగా కిందకి దిగింది. ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. మనందరి యొక్క కోటాను కోట్ల ఆత్మల్లాగా మనకి ఎలాగైతే అయిందో చైతన్యం ఎలా విభజింపబడిందో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చైతన్యం ఉంది అన్నట్టుగా మనకి ఎలాగ అనిపిస్తుందో, సమస్తము ఒకే చైతన్యం అయినప్పటికీ మనకి కోటాను కోట్ల ఎంతమంది సృష్టి జీవులు ఉన్నారో అన్ని ఆత్మలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది ఇక్కడ స్థూల లోకంలో. వీటన్నిటికీ రూట్ అనమాట, మూలం ఏది ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే ఒక్కటి వచ్చింది అక్కడ, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, విరాట్ పురుషుడు. ఆయన ఎక్కడోడు? వన్ రియాలిటీ, పరబ్రహ్మం నుంచి ఉన్నాడు, పరబ్రహ్మంలోని వాడు. కాబట్టి ఒకడే అనేకమయ్యాడనే దానికి మనం దగ్గరకు వచ్చినట్టే కదా. మన ఆత్మ వరకు, మన చైతన్యం వరకు ఒక సమస్త జీవులంటే ఈ ఖనిజ వర్గు కానీ, వృక్ష వర్గు కానీ, జంతు వర్గు కానీ, మానవ వర్గు కానీ, ఇట్లా ఇంకా ఎన్నో రకాల వర్గులు ఉన్నాయి. ఇవన్నీ వీటిల్లో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఒకే ఒక చైతన్యం, కానీ అనేక చైతన్యాలుగా దేనికి దానికి విడివిడి ఆత్మలుగా ఉన్నట్టుగా మనకి భాషిస్తూ ఉన్నది, మనకి అనిపిస్తూ ఉన్నది. ఈ మొత్తానికి మూలం ఎక్కడుంది? ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అదే కిందకి దిగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా విడిపోయినట్టుగా అయిపోయింది. జస్ట్ యాజ్ pre-cosmic ideation is the root of all individual consciousness. ఎలాగైతే ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ఆ యూనివర్సల్ మైండ్, విరాట్ పురుషుడు ఎలాగైతే మన చైతన్యం మొత్తానికి మూలమయ్యాడో, అట్లాగే సో ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ ఈజ్ ద సబ్స్ట్రాటమ్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఇట్స్ డిఫరెన్షియేషన్. అంటే ఆ చైతన్యానికి కావాల్సిన రూపం కావాలి కదా. ఆ రూపానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, మ్యాటర్, పదార్థము, ఆ పదార్థానికి మరి ఎక్కడి నుంచి అది, ఆ మూలం ఎక్కడ? ఈ పదార్థం మొత్తానికి మూలం ఒకటి ఉంది. ఈ చైతన్యం మొత్తానికి ఇన్ని రకాల కోటాను కోట్ల ఆత్మలకి మూల ఆత్మ ఒకటి అక్కడ ఉన్నట్టుగా, విశ్వాత్మ, విశ్వ మనస్సు, ఆ ప్రీ కాస్మిక్ ఐడియేషన్ ఉన్నట్టుగానే ఈ మొత్తం పదార్థానికి, రూప జగత్తుకి సంబంధించి, నామరూపాలకి సంబంధించి మొత్తానికి మూలం ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి. ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి మూలంగా ఉందన్నమాట అక్కడ. ఆ ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ ఇట్లాగా ఇన్ని రకాల రూపాలుగా ఇట్లాగ వచ్చేసింది. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు వేరుగా ఉన్నారా? మరి ఎక్కడ చూసినా ఈ రెండు కలిసే ఉన్నాయి. చూడండి మరి తమాషా, వేరుగా లేవు. మనందరం కూడా రూపము జీవము, రూపము చైతన్యం, ఈ భౌతిక దేహము, రూపంతో కూడినటువంటి దేహము, ఈ దేహాన్ని ఆశ్రయించి చైతన్యం. అంటే రెండు భాగాలని అనుకుంటున్నప్పటికీ ఒకటిగానే ఉంది. Pre-cosmic substance is the substratum of matter in the various grades of its differentiation. ఎక్కడ మనం పదార్థం తీసుకున్నా కానీ దానికి ఆధారంగా ఆ మూల ప్రకృతి, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ పనిచేస్తూ ఉన్నది అనమాట. అదే కిందకి దిగింది. ఎవ్వరు ఏది చేయాలన్నా, ఇప్పుడు ఇతను అంటే సౌరమండల నిర్మాణం అన్నాము, సూర్యమండల సౌర కుటుంబ నిర్మాణము అని మనకి దివ్యజ్ఞాన ప్రబోధనలో మొదలు పెట్టుకున్నాం. సౌర కుటుంబ నిర్మాణం అంటే ఈ విశ్వం మొత్తానికి మనం గ్రహించటం కష్టం కాబట్టి మోడల్ గా, ఒక నమూనాగా ఎట్లాగా వస్తుంది ఇవన్నీ అనే దానికి సౌర కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుని మనకి చెప్పారు. ఈ సౌర కుటుంబం ఎలాగ నిర్మాణం జరిగింది, ఇదే పద్ధతిలో ఆ విశ్వ నిర్మాణం కూడా. కాబట్టి సౌర కుటుంబ నిర్మాణంలో ముందు ఒక పదార్థం,
ఈయన దగ్గరికి అందుబాటులోకి వచ్చింది సౌరమండలేశ్వరుడు అందుబాటులో. ఆయన ఏం చేశాడు, ఆ పదార్థంతో ఈ లోకాలు, ఈ అంటే 7 లోకాలని, ఈ 7 గ్రహాలుగా అంటే 7 లోకాలని ఆయన తయారు చేసుకున్నాడు. అంటే ఈ మ్యాటర్ అంతా ఎలాగొచ్చిందనమాట, ఆ మూల ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్. దాంతోనే ఈ 7 లోకాలు 7 లోకాలు తయారైనప్పుడు అట్లాగా తయారైనవి. ఒక్కొక్కటి ఆ చలన వేగంలో మార్పు ద్వారా స్థూల జగత్తుకు వచ్చేటప్పటికల్లా స్థితి మార్పు వచ్చింది. ఏ లోకానికి ఆ లోకం అలాగ మారుతూ వచ్చింది. మొత్తానికి ఈ మెటీరియల్ అంతా ఎక్కడ, ఈ మ్యాటర్ అంతా ఎక్కడది, ప్రీ కాస్మిక్ మ్యాటర్, ఈ ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్. అదే ఇలాగ మారుతూ వచ్చింది. అంటే అట్లాగనే మళ్ళీ అక్కడేమన్నా తగ్గుతుందా అంటే తగ్గదు. ఎంత వాడినా కానీ మళ్ళీ అంత అక్కడ రెడీగా ఉంటుంది. అంటే పుష్పక విమానం అన్నట్టుగా, పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా కానీ ఇంకా ఖాళీ ఉంటుంది. కామధేను అలాగే ఆ దేవత వృక్షం ఉంటుంది, అది ఎంత తీసుకున్నా కానీ అలాగే ఉంటుంది, ఏమి తగ్గదు అన్నట్టుగా. Pre-cosmic substance is the substratum of matter in the various grades of its differentiation. ఇట్లా రకరకాలుగా స్థాయిల్లో 7 లోకాలంటే 7 రకాల స్థాయిలో వచ్చేస్తున్నాయి కదా. స్థూలాది స్థూలమైంది ఈ భూలోకం, ఇంకా పైకి వెళ్లే కొద్ది సూక్ష్మ లోకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కావలసినటువంటి మ్యాటర్ ఏదైతే కావాలో రూపానికి సంబంధించి ఆ మ్యాటర్ అంతా, దానికి మూలమైన మ్యాటర్ ఎక్కడ ఉందన్నమాట, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్. కాబట్టి మనం రెండుగా ఎలాగైతే ఉన్నాం ఇక్కడ, ఈ దేహానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా, సబ్స్టెన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి. ఇది బ్రాడ్ పురుషుడు, మూల ప్రకృతి అనే వన్ రియాలిటీ పరబ్రహ్మం నుంచి ఇద్దరు ఎలాగైతే వచ్చారో, ఆ ఇద్దరికి సంబంధించిన మూల ప్రకృతికి సంబంధించినటువంటి సబ్స్టెన్స్ తో మన దేహం తయారైంది. అంటే ఇప్పుడు వాళ్ళతో మనకి కనెక్షన్ ఉందా లేదా? ఈ దేహం మనం ఇక్కడేదో ఉన్నామండి, భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో, ఇంకో పై లోకాల్లో ఎక్కడో ఉన్నారు, వాళ్ళని చేరుకోవాలంటే మన వల్ల అవుతుందా అని మనం అనుకుంటాం. ఎట్లాగా? వాళ్ళే ఇక్కడ ఉన్నారు, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ దేహానికి సంబంధించిన పదార్థం, సబ్స్టెన్స్ ఎక్కడిది? ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి, అమ్మవారిది. ఆ మూల ప్రకృతికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అదే ఈ మాదిరిగా ఇక్కడ వచ్చి ఉన్నది, ఈ దేహంగా తయారు. మరి దేహం ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఆ చైతన్యం ఎక్కడిది? విరాట్ పురుషుడు, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, యూనివర్సల్ మైండ్, అక్కడి నుంచి అది వచ్చింది. ఈ ఇద్దరు ఎక్కడ వాళ్ళు? విరాట్ పురుషుడు, మూల ప్రకృతి, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, వీళ్ళిద్దరు ఎక్కడ వాళ్ళు? వన్ రియాలిటీ. ఇప్పుడు చివరికి ఏమైంది మనకి? వన్ రియాలిటీ ఇక్కడ రెండుగా అనుకున్నాము, ఇక్కడ రెండు ఉంది కదా మనకి, భౌతిక దేహము, చైతన్యం, లోపల ఉన్నటువంటి ఆత్మ. భౌతిక దేహము, ఆత్మ రెండు అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఈ రెండింటికి త్రిభుజం కావాలి కదా మనకి. ఈ మొత్తానికి మళ్ళీ ఆయన బ్యాక్గ్రౌండ్ గా ఉన్నాడు, వన్ రియాలిటీ బ్యాక్గ్రౌండ్ గా ఉంది. ఎక్కడికక్కడికి ముగ్గురు మనకు దర్శనమిస్తూ ఉంటారు, ఈ త్రిభుజం. Just as pre-cosmic ideation is the root of all individual consciousness, so pre-cosmic substance is the substratum of matter in the various grades of its differentiation. ఇప్పుడు ఇందాక పెన్సిల్ ఉదాహరణ చెప్పుకున్నాం కదా మనం. అంటే రెండు వైపులా మనం పెన్సిల్ చెక్కి రెండు వైపులా ఉపయోగించుకోవడానికి వీలుగా అలాగా అడ్డంగా పెట్టాం. అంటే ఒకవైపు చూపించి ఇది స్పిరిట్ అండి అన్నాం, అంటే ఇది ఆత్మ అండి. ఒకవైపు చూపించి ఇది భౌతిక, ఇది రూపం అండి అన్నాము.
ఇది జీవము, ఇది రూపము అండి అన్నాం. మళ్ళీ ఇటు తిప్పితే ఆ జీవము కాస్త రూపమైంది, రూపం కాస్త జీవం అయింది. అంటే రెండు ఒకటే అనేది చెప్పడం కోసం. ఒకటి లేకుండా ఇంకోటి లేదు, అవకాశం లేదు. కొత్త రూపమే ఉంది, ఏముంటుంది? ఎంతసేపు ఉంచుతాం దాన్ని? ఆ శవాన్ని ఎంతసేపు ఉంచుతాం జీవం లేకుండా? ఒక రోజు 2 రోజులు. అమెరికా నుంచి రావాలంటే వాళ్ళకి ఆయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. 3 రోజులు వాళ్ళు రావడానికి, అంతే. ఇంకా తర్వాత అది తగలబెట్టేయటము లేకపోతే పూడ్చిపెట్టడము చేశారు. అలాగా ఒక్క రూపం ఒక్కటే అవకాశం లేదు. జీవం ఒక్కటే అవకాశం ఉందా? ఏం చేస్తుంది జీవం ఉండి? తన పనులు చేయాలంటే తను అనుకున్న ఆలోచనలు కార్యరూపంలోకి రావాలి అంటే రూపం కావాలి. రూపం లేకుండా జీవం లేదు, జీవం లేకుండా రూపం లేదు. ఇద్దరూ ఉండాల్సిందే. పురుషుడు, ప్రకృతి. ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్, ఇద్దరు అట్లాగా బిగించారనమాట. కాబట్టి ఏదో రెండుగా ఉన్నట్టు ఉంది కానీ రెండు ఒకటే అనేది మనకి చెప్పడం కోసం. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. నేను ఒక్కడనే రూపంతో నేను ఉంటాను లేపో నువ్వు అని మూల ప్రకృతి అంటానికి లేదు. అలాగే నేను ఒక్కడనే ఉంటానులే నీతో నాకేంటి, నువ్వు లేకపోతే నేను ఉండనా ఏంటి అని ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటానికి లేదు. భార్యాభర్తలు విడిపోవటానికి లేదు. నీ జీవితంలో పో, విడాకులు ఇచ్చేస్తాను పో, కుదరదు ఇక్కడ. అదే అంటే మన వైవాహిక వ్యవస్థని మనం దాంతో పోల్చుకోకపోవటాన మనం ఇట్లాగా ఈ విడాకుల వ్యవహారం ఇలా చేసుకుంటున్నాం. వాస్తవంగా మనకి స్త్రీ పురుషులను కలపడం దేనికి? ఇగో ఇట్లాగా స్త్రీ పురుషులను కలపడం అంటే అర్థం జీవము రూపాన్ని కలిపినట్టు. జీవం రూపాన్ని విడదీస్తామా? విడదీస్తే ఇద్దరికీ ఉండదు. జీవము లేకుండా రూపము ఉండదు, రూపం లేకుండా జీవము ఉండటానికి అవకాశం లేదు. ఈ రూపము జీవము ఇప్పుడు మనకి ఆ వన్ రియాలిటీ నుంచి వచ్చింది. ఆ వన్ రియాలిటీ మళ్ళీ అక్కడే ఉన్నాడా? ఈ రూపం జీవాన్ని పంపించేసి ఆయన అక్కడ కూర్చున్నాడా? లేదు. ఆయన కూడా ఈ రూపం జీవంతో పాటు ఉన్నవాడు. ఎందుకంటే మొత్తం ఆయనలోనే జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా ఆయనే ఉంటాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ గా ఆ త్రిభుజం ఏర్పడింది. కాబట్టి మనలో కూడా మనం రూపము, ఈ భౌతిక దేహం మనకు కనిపిస్తున్నది, మనకి తెలుస్తున్నది. ఇది ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ తో తయారు. ఓకే, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ ఎక్కడిది? వన్ రియాలిటీకి సంబంధించింది. తర్వాత దీన్ని నడుపుతున్నటువంటి చైతన్యం ఉన్నది. అంటే ఆ చైతన్యం కూడా మనకి తెలుస్తుందండి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం, అన్ని రకాల క్రియాకలాపాలన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఎక్కడిది? ఆ విరాట్ పురుషుడు ఈ చైతన్యంగా మారాడు ఇక్కడ. ఆ విరాట్ పురుషుడు ఎక్కడ వాడు? ప్రీ కాస్మిక్ ఐడియేషన్, వన్ రియాలిటీ, పరబ్రహ్మ. అంటే ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ కూడిక మన యొక్క దేహము ఆత్మ వచ్చేసింది. ఇంకో మరి ఆయన లేకుండా అసలు వీళ్ళిద్దరు ఉండడానికి అవకాశం లేదు కదా. వీళ్ళిద్దరిలోనే జీవం లేకుండా రూపం లేకుండా జీవము ఉండటానికి ఎట్లాగైతే అవకాశం లేదో, వీళ్ళిద్దరూ అసలైన వన్ రియాలిటీ లేకపోతే వీళ్ళు లేరు. కాబట్టి వన్ రియాలిటీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ వన్ రియాలిటీ ఉండాల్సింది. కాబట్టి వన్ రియాలిటీ వీళ్ళిద్దరిని కలుపుతూ, ఈ భౌతిక దేహాన్ని భౌతిక దేహంలో ఉన్న చైతన్యాన్ని కలుపుతూ ఆ వన్ రియాలిటీ కూడా మన దేహంతోనే ఇక్కడ ఉంది. ఎక్కడికి వెళ్తాం? వన్ రియాలిటీ కోసం, ఆ పరబ్రహ్మం కోసం ఎక్కడికి వెళ్తాం మనం? మన దేహాన్ని వదిలేసి, మన దగ్గర ఉన్నది వదిలేసి ఎక్కడికి వెళ్తాం మనం? అందుకు మనం అధ్యయనం ఇలాగా, అంటే ఈ మొత్తం 7th రౌండ్ లో
స్పష్టత వచ్చేస్తుంది, పూర్తి స్పష్టత. అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో మనం చెప్పుకుంటుంటే ఇప్పుడే స్పష్టత వచ్చేస్తుంది. అందుకే అవగాహన ద్వారా ఆత్మదర్శనము. రీడ్ ద బుక్, సీ ద లైట్. గ్రంథాన్ని పఠించు, వెలుగుని దర్శించు. సో ఆ వన్ రియాలిటీ ఎక్కడ? ప్రీ కాస్మిక్ ఐడియేషన్ ఎక్కడ? ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ ఎక్కడ? ప్రారంభంలో ఎక్కడో ఉన్నారండి, కోటాను మైళ్ళ దూరంలో. మనం ఇక్కడ ఏదో ఈ భూలోకంలో ఇలాగా ఉన్నాం, మన పరిస్థితి ఇలాగుంది, అన్ని కష్ట నష్టాలు దుఃఖాలు, ఈ విధంగా ఉన్నాం మనం. లేదు, అవే ఇక్కడికి దిగినాయి, ఒకటే అనేకమైనది. Hence, it will be apparent that the contrast of these two aspects of the absolute is essential to the existence of the manifested universe. ఎందుకు ఇట్లాగా మరి రెండు భేదంగా అవ్వాల్సి వచ్చింది? రెండు ఉన్నట్టుగా మనం, అందుకే మనం ఒకటే అని అనుకుంటాం. మనకి తెలియకుండానే ఈ దేహంలో ఉన్న ఆత్మ, కుర్చీలో కూర్చున్నవాడు, మోటార్ సైకిల్ నడిపేవాడు, కారుని నడిపేవాడు, ఇట్లాగా రెండుగా అనే మనం చెప్పాల్సి వస్తుంది విడివిడిగా. మనం అట్లాగాను ఒకటే అండి అంటాం. మనం దేహం చూసి దేహం ఒకటేనండి అంటాం. అంటే దేహంలో ఉన్న ఆత్మను కూడా కలుపుకొని మనం అప్రయత్నంగా ఉన్న విషయాన్ని చెప్తున్నాం. అయితే ఆ పద్ధతిలో చెప్పడం లేదు. ఇది అక్కడి నుంచి ఆయనే ఇన్నిగా అయ్యాడు, ఒకటే అనేకమైంది అన్న స్పృహ కాకుండా ఈ దేహం ఒక్కటే అన్న పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం. అది ఆత్మను మర్చిపోతున్నాం. ఈ దేహాన్ని చూసి ఇది ఒకటేనండి, ఒక్క ఐటమే ఇక్కడ ఉంది అని మనం చెప్తున్నాం. కానీ ఆ చెప్పడంలో ఈ దేహము ఆత్మ వన్ రియాలిటీ, ఈ త్రిభుజం మొత్తం కలిపి ఒకటండి అని అంటలేదు మనం. ఇప్పుడు మనం అట్లాగా అనాలన్నమాట. ఒకటి అంటే దేహాన్ని నడిపే చైతన్యము, ఈ రెండింటికి ఆధారమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వన్ రియాలిటీ, పరబ్రహ్మం, అట్లాగా మనకి రావాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఈ మూడు ఉన్నాయా లేవా చెప్పండి. ఫస్ట్ ఉన్నది ఒకటే, పరబ్రహ్మం, ద వన్ రియాలిటీ. ఓకే, అంటే అలాగ చెప్పుకోగానే మనకేమైంది? వాడు ఎక్కడో ఉన్నాడు, మనకు తెలియదు, మనం మాత్రం ఇక్కడ ఉన్నాం అన్నట్టుగా మనకు ఆలోచన వచ్చేస్తుంది. మళ్ళీ ఆయన నుంచి రెండు వచ్చినాయి అన్నాం. ప్రీ కాస్మిక్ ఐడియేషన్, విరాట్ పురుషుడు, మూల ప్రకృతి, రెండు వచ్చినాయి అన్నాం. మళ్ళీ ఆ ఇద్దరు కూడా ఇక్కడ లేరు మనకి అన్నట్టుగా అయింది. కానీ వాస్తవం ఇప్పుడు చూసాం కదా, మన ఈ దేహం తయారైనటువంటి సబ్స్టెన్స్, మ్యాటర్, రూపానికి కావలసినటువంటి మ్యాటర్ ఎక్కడది? మూల ప్రకృతి. ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది ఆధారంగా అదే ఇట్లాగా మారింది. మన చైతన్యం, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ఆ విరాట్ పురుషుడు, యూనివర్సల్ మైండ్, అది ఇట్లాగా కిందకు వచ్చి ఇట్లాగా అనేక కోట్ల ఆత్మలుగా, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ఆత్మగా విడిపోయినట్టు అయింది. కాబట్టి అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది. అందుకే మనం 4 బేసిక్ ఐడియాస్ లో యాజ్ అబౌవ్ సో బిలో అని చెప్పుకున్నందుకు, యాజ్ అబౌవ్ సో బిలో. ఎందుకంటే మనకి పైన కింద అనే భావన ఉంది కాబట్టి, ఆ భావన లేకపోతే అసలు దాని గురించిన ప్రస్తావన రాదు. మనకు ఆ భావనలో మనం ఉన్నాం కాబట్టి ఊర్ధ్వం పైన, అధస్సు దిగువ అన్నట్టుగా మనకి ఆ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి మన దగ్గర ఆ డిఫరెన్షియేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు యాజ్ అబౌవ్ సో బిలో. మీరేం కంగారు పడిపోకండి, పైన ఎలాగుందో కింద అంతే, పైనే కింద ఉంది, కొత్తగా ఏం లేదు. కిందదేమీ తక్కువది కాదు, పైది ఎక్కువది అన్నట్టు కాదు. పైదే కిందది, స్థితి మార్పు
అన్నట్టుగా అనమాట. Hence, it will be apparent that the contrast of these two aspects. ఇట్లా ఈ రెండిటి మధ్యన భేదం ఎందుకు వచ్చింది? ఆ భేదం వస్తే తప్ప ఈ మేనిఫెస్టెడ్ యూనివర్స్, ఈ సృష్టి ఇలాగా వ్యక్తం అవడానికి అవకాశం లేదు. ఈ సృష్టి బహిర్గతమై ఇలాగ అనేకత్వంలోకి రావాలి అంటే అక్కడ రెండుగా విభజింపబడాలి. అందుకని రెండుగా ఉన్నాయి అన్నమాట. వేరు వేరుగా అన్నట్టు అనిపిస్తుంది. ఒకటే అయినప్పటికీ, ఒక దాంట్లో నుంచే వచ్చినప్పటికీ రెండుగా అన్నట్టు అయిపోయింది. త్రిభుజం ఏర్పడింది అక్కడ. ఎందుకు? మేనిఫెస్టెడ్ యూనివర్స్ కోసం, అనేకత్వంలోకి రావడం కోసం. మేనిఫెస్టెడ్ యూనివర్స్ apart from cosmic substance, cosmic ideation could not manifest as individual consciousness. అది మనం ఇందాక చెప్పుకుంది. కాస్మిక్ సబ్స్టెన్స్ లేకుండా కాస్మిక్ ఐడియేషన్ అంటే రూపము లేకుండా చైతన్యము తనంతర తనుగా మనం పనులు చేయడానికి అవకాశం లేదు. తనంతర తను చెలించడానికి అవకాశం లేదు. సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఎ వెహికల్, కాన్షియస్నెస్ ఉంది అంటే, ప్రజ్ఞ ఉంది అంటే, చైతన్యం ఉంది అంటే అది ఒక ఉపాధి ద్వారా వ్యక్తం అవ్వాల్సిందే. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉపాధి ఉంది కాబట్టి ఆ వెలుగు మనకు అందుతా ఉంది. అసలైన సూర్యుడి యొక్క మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి సూర్యుడు ఏంటి? అది రూపం, అది దేహం, ఆయన యొక్క దేహం. అది మన యొక్క దేహం ఎట్లాగా ఉందో ఈ దేహం మనం కాదు అని కదా. దేహంలో ఉన్నటువంటి చైతన్యము వేరు. ఆ చైతన్యం దేని ద్వారా వ్యక్తమవుతుంది? దేహం ద్వారా వ్యక్తమవుతుంది. అట్లాగే సూర్యుడు ఆ సూర్యమండలం ద్వారా, ఆ సూర్యగోళము ద్వారా, ఆ భౌతిక రూపంలో ఉన్నటువంటి ఆ సూర్యగోళం ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆయన వ్యక్తమవుతున్నాడు. అదే గోళం లేదు, ఆయన వ్యక్తం అవడానికి ఏముంది ఇంకా? బట్ కాస్మిక్ ఐడియేషన్ could not manifest as individual consciousness. కాస్మిక్ సబ్స్టెన్స్ లేకుండా అంటే రూపం లేకుండా ఆ చైతన్యము ఇండివిజువల్ కాన్షియస్నెస్ గా వ్యక్తం అవడానికి అవకాశం లేదు. సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఎ వెహికల్, ఇన్ సాంస్క్రిట్ ఉపాధి ఆఫ్ మ్యాటర్, దట్ కాన్షియస్నెస్ వెల్స్ అప్ యాజ్ ఐ ఆమ్ ఐ, ఐ ఆమ్ ఐ, ఎ ఫిజికల్ బేసిస్ being necessary to focus a ray of the universal mind at a certain stage of complexity. ఆ విధంగా ఇప్పుడు ఒకటే అనేకం ఎలాగైంది? హౌ ద వన్ బికమ్స్ ద మెనీ. అది ఇప్పుడు ఈ ఆత్మ విద్య ద్వారా మనకి కొంత అందుబాటులోకి వస్తాం. సో మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. మనం కొన్ని వేల సంవత్సరాల తర్వాత బోధన ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో ఇప్పుడు చెప్పబడుతోంది. కాబట్టి మనం ఇప్పటి బోధనతో పోల్చుకుంటూ మనం ఇక్కడ చెప్పుకుంటున్న దానికి, సామాన్యంగా మన చుట్టూ జరుగుతున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి మనమేమీ నీరసపడక్కర్లేదు. మనం ఒక్కసారిగా కొన్ని వందల జన్మలకి దూకేస్తున్నాం అన్నమాట. ఈ అధ్యయనం ద్వారా మనకేం జరుగుతుంది? ఒక్కసారిగా కొన్ని జన్మలు దాటేశాం.
7th సెన్స్ లోకి వెళ్ళిపోయాం, 7th రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thank you very much, sir.